హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఈ వీడియో మా క్రిస్మస్ షాపింగ్ వీడియో అనమాట. నేను డిసెంబర్లో సెకండ్ సాటర్డే ఇంటికి వచ్చాను షాపింగ్ చేయడానికి. అసలు షాపింగ్ అనే మాట లేదు, నార్మల్గా వీకెండ్ ఇంటికి రా అంటే ఇంటికి వచ్చాను. ఇంకా వచ్చావు కదా అని షాపింగ్కి తీసుకెళ్ళింది. నేను కొనుక్కోను, నాకు వద్దులే ఇయర్ అని చెప్పాను. అయినా సరే తీసుకో పర్లేదు అంటే కొన్ని అయితే నేను ట్రైల్ వేసాను. ముందు నుంచే 3 పీస్ సెట్ కొనుక్కుందాము ఇయర్ అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వద్దనిపించింది. సరే ఎలాగో వెళ్ళాం కదా అని 3 పీస్ సెట్స్ అయితే చూసాము. చాలా బాగున్నాయి. మ్యాక్సిమం ఈసారి పేస్టల్ కలర్స్లో తీసుకుందామని అనుకున్నాను. అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్లీ నేనైతే 2 కొనుక్కోమని చెప్పారు మమ్మీ. పర్లేదులే నాకు ఒకటి చాలు అని నేను ఒకటి కొనుక్కున్నా. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఫుల్ 3 పీస్ సెట్ లావెండర్ కలర్ది. నేను వీడియోలో చూపించలేదు, నెక్స్ట్ షార్ట్లో మీకు చూపిస్తాను ఏం డ్రెస్ కొనుక్కున్నాను అని. మేమైతే షాపింగ్కి వెళ్ళింది గుడివాడ జీవి మాల్కి. ఆల్రెడీ మా మమ్మీ ఒకసారి 2 సార్లు వెళ్ళినట్టున్నారు. వెళ్ళినప్పుడల్లా డ్రెస్సెస్ సెక్షన్ చూసి డ్రెస్సెస్ బాగున్నాయి, మోడల్స్ బాగున్నాయి, నీకు నచ్చుతాయి అని అంటే, సో ఈసారి నేనైతే జీవి మాల్కి వెళ్ళాను. మ్యాక్సిమం నా షాపింగ్ అయితే భీమవరం లేకపోతే విజయవాడలోనే తీసుకుంటాను. మ్యాక్సిమం అయితే భీమవరంలోనే తీసుకుంటాను. రీసెంట్గా నా బర్త్డే కూడా నేను ఆకృతి సెకండ్ స్టోర్లోనే తీసుకున్నాను, జూడియో దగ్గర ఉంటుంది అది. సో నా షాపింగ్ అయితే ఎప్పుడు ఒక డే 2 డేస్ 3 డేస్ అట్లా పట్టిద్ది. నాకు పట్టాన ఏది నచ్చదు. కానీ ఈసారి అయితే వెళ్ళగానే మాకు ఒక డ్రెస్ నచ్చింది, దాన్ని పక్కన పెట్టాము. మళ్ళీ కొన్ని డ్రెస్సులు చూసాము, అటు తిరిగి ఫైనల్లీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సే తీసుకుని వచ్చేసాము. మా మమ్మీ షాపింగ్కి ఒక 1.5 అవర్ అట్లా టైం పట్టింది. చూసింది నాకులనే అన్నీ చూసి నేను రివర్స్లో నేను కూడా అంతే మొత్తం డ్రెస్సులన్నీ చూసి నాకు ఆ బ్లాక్ కలర్ అవుట్ఫిట్టే కావాలంట. ఎగ్జాక్ట్లీ మా మమ్మీ కూడా అంతే. అన్ని శారీస్ చూసి నాకు ఆ పింక్ శారీయే నచ్చిందని ఫైనల్లీ పింక్ శారీనే తీసుకుంది. మీరు కావాలంటే గెస్ చేయొచ్చు, ఈ వీడియోలో నేను చూపించాను ఒక పింక్ శారీ అనేది. ఆ వీడియోలో కనిపించే పింక్ శారీలో మా మమ్మీ ఒక పింక్ శారీని అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకుంది. జార్జెట్ శారీ చాలా బాగుంది. నా షాపింగ్ అవదేమో అనుకుని ఫస్ట్ నాకు షాపింగ్ చేయించింది. తీరా చూస్తే మా మమ్మీకి షాపింగ్ అవ్వలేదు. చాలా టైం పట్టింది, బోర్ కొట్టింది నాకైతే. మా మమ్మీ శారీస్ చూస్తుంది, మరి నేనేం చేసేది. ఇంకా శారీస్ చూసి కొన్ని అయితే వీడియోస్ తీసుకున్నాను, కొన్ని వాళ్ళు వీడియోస్ తీయనివ్వలేదు. వీడియో కాల్ చేయకూడదంట, ఫొటోస్ కూడా పెట్టకూడదంట. వీడియోస్ కూడా నార్మల్గా నేను వాళ్ళకి తెలియకుండా కొన్ని వీడియోస్ తీశాను. మా డాడీ అయితే మ్యాక్సిమం షాపింగ్కి రారు, ఎందుకంటే షాపింగ్ ఒక పట్టాన్ని అవ్వదు, చాలా టైం పట్టిద్దని. నార్మల్గా అయితే మార్నింగ్ 9:30 10కి అట్లా స్టార్ట్ అయితే నైట్ 9 10 అయిపోయేది మాకు షాపింగ్ అయ్యేసరికి. ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే చాలా త్వరగా అయిపోయింది షాపింగ్. ఈ వీడియో నేను డిసెంబర్ సెకండ్ సాటర్డే రోజు తీశాను. మళ్ళీ అప్పటి నుంచి వీడియో నా ఫోన్లోనే ఉంది. నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది, నా ఫోన్ పని చేయట్లేదు. వీడియోస్ పెట్టడం కూడా మానేశాను నేను 1 మంత్. సో షాపింగ్ అంతా అయిపోయాక నేను మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో నేను మా మమ్మీ మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి ఈవినింగ్ 3కి అలా వచ్చేసాము. ఇది మా పెదనాన్న గుడివాడ మెయిన్ సిఎస్ఐ చర్చ్లో డీసీగా వర్క్ చేస్తున్నారు. సో అక్కడ చర్చ్ బాగుందని చిన్న వీడియో తీశాను. చాలా బాగుంది లోపల నుంచి చర్చ్ అయితే. మంచి క్వాలిటీ టైం మా పెదనాన్న వాళ్ళతో స్పెండ్ చేశాక మంచిగా ఫొటోస్ దిగి, సో మా పెదనాన్న అయితే మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేశారు. సో మేమైతే అలా బస్లో రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు ఫుల్ నిద్ర వచ్చింది. వీడియో తీసుకుందాం అనుకున్నాను, అసలు ఆ వీడియో ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలీదు. నిద్ర మత్తులోనే వీడియో తీశాను. లాస్ట్లో ఆ వీడియో కూడా మీకు యాడ్ చేస్తాను, చూడండి. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అబౌట్ మై డ్రెస్. మా మమ్మీకి కూడా మా మమ్మీ శారీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆమెకి ఇష్టమైన కలరే కాబట్టి ఎందుకు నచ్చకుండా ఉంటుంది. సో మీట్ హర్, తన నేమ్ మర్చిపోయాను కానీ చాలా బాగా మాట్లాడుతుంది, ముద్దుగా నాకు బాగా నచ్చింది. అందుకే నేను తనతో వీడియో కూడా తీసుకున్నా. ఇదే గైస్ నేను నిద్ర మత్తులో తీసిన వీడియో. అంతే గైస్ ఈ వీడియో. బాయ్.